హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఇది పొడి మసాలా అండి. కర్రీస్లోకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఏ పొడి అయిపోయినా పర్లేదు, ఒక్క పొడి వేసుకుంటే చాలు. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. మనం పొడి మసాలా చేస్తున్నాం కదమ్మా. అవునమ్మా, ఇది గరం మసాలా లాగా పొడి మసాలా. ఇది పొడి మసాలా, వెనక పొడి మసాలా అనేవాళ్ళు. అదేలే, మన ఇంట్లో మన పద్ధతిలో చేసుకునే పొడి మసాలా అన్నమాట. అంటే మనం నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ దేనికైనా వేసుకోవచ్చు కూర లాస్ట్ లో. అవును, అంత అయినాక దించేటప్పుడు ఈ పొడి మసాలాకి ఏం కావాలో చెప్పేసి ఎంతంతా కూడా. ధనియాలు 60 గ్రాములు, ఓకే. లవంగాయలు 5. ఒకవేళ ధనియాలు మనం 120 గ్రాములు వేసుకుంటే లవంగాలు 10 వేసుకోవచ్చు. 5 గ్రాములు మిరియాలు, 2 అనాస పువ్వు, ఓకే. యాలక్కాయలు 5, చెక్క 5, జీలకర్ర 5, బియ్యం 2 చెంచాలు. ఇవన్నీ మసాలాలు. బియ్యం ఎందుకు? బియ్యం చిక్కదనం వస్తాయి, గ్రేవీ. అంటే పొడిలో కొంచెం ఈ బియ్యం కలిపితే చిక్కదనం వస్తుందా? అంటే గ్రేవీ కొంచెం చెక్కబడిద్ది అంతే. ఏం చేయాలి? ఫస్ట్ పొయ్యి అయితే వెలిగించాను, వేడిగా ఉంది. ధనియాలు వేసుకోవాలి. ధనియాలు మంచిగా చెరుక్కొని నీట్ గా క్లీన్ చేసుకున్నాక వేసేసుకోవాలి. వద్దులే, నేను చేస్తా. వేసేయమ్మా మిఠాయి. సన్న సెగ మీద వేయించుకోవాలన్నావు కదా? సన్న సెగ మీద ధనియాలు ఒక్కొక్కటి వేసే. ఇట్రమ్మా, ఇది కాడ కాలిద్ది. లవంగాయలు, ఓకే. మిరియాలు, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర, బియ్యం మొత్తం వేడి చేసుకొని వేయించుకోవాలి. ఎంత? ఒక 150 గ్రాములు 125 గ్రాములు అవుతుందా మొత్తం? అంటే 120 గ్రాములు వేసాం కదా, ఇవన్నీ 5 గ్రాములే కదా. సుమారుగా ఒక 150 నుంచి 160 గ్రాములు అలా అవుతుందా? 100 గ్రాములకు అవుతుంది. అవును కదా, ఇది 60 గ్రాములే కదా, 100 లోపు అవుతుందేమో. అంటే అన్ని 5 కదా. చాలే, ఇదే చాలా రోజులు వస్తుంది కదా వాడకాన్ని బట్టి. మనం ఎక్కువైతే ఎక్కువ వేసుకోవాలి, కొద్ది చేసుకుంటేనే ఈ వాసన పోకుండా ఘాటుగా ఉంటుంది. ఎంతో సేపు పట్టదు. ఎప్పుడు చేస్తావు కానీ నేను ఎప్పుడు చూడలే. నువ్వు నాకు ఇయటమే కానీ నేను ఎప్పుడు చేసుకోలేదు కూడా. ఇప్పుడు బాగుంటదమ్మా, నేను తర్వాత చేసుకుంటా. ఇగురు కూరలకి దించేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా వెజ్ కర్రీలోకైనా సరే ఒక్క పావు స్పూన్ వేసుకున్నా కూడా, ఒక ఇద్దరికి వండే కూరకైతే ఒక్క పావు స్పూన్ వేసుకోండి, చాలా ఫ్లేవర్ గా ఉంటది అనమాట. చాలా బాగుంటుంది. నలుగురికి అయితే హాఫ్ స్పూన్, ఒక నలుగురికి అయితే అది లెక్కేసుకోండి. మన కర్రీ దాన్ని బట్టి మీకు ఒక ఐడియా. ఒకసారి మీరు వేసుకున్నారంటే తెలుస్తుంది ఫ్లేవర్, కానీ ఫ్లేవర్ అదిరిపోయిద్ది అనమాట. దీన్ని మేము పొడి మసాలా అంటాము. సో ఈ మాత్రం స్పైసెస్ ఉంటే చాలు, కానీ మంచి టేస్ట్ అయితే వస్తుంది. మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ ఉండేదన్నమాట, మా అమ్మ వాళ్ళ ఇంట్లో జేజీ అనేవాళ్ళం. మా జేజీ దగ్గర మా అమ్మ బాగా నేర్చుకొని పండిపోయింది వంటల్లో. పచ్చళ్ళే కానీ పొళ్ళు కానీ బాగా చేసేది. అవి చాలా ఓర్పు మంత్రాలు. అపో చాలా. అసలు మమ్మల్ని నిద్రపుచ్చేది. 10-12 ఏళ్ళు అయినా కూడా మాకు ఏదైనా ఒళ్ళు బాగోపోయినా జ్వరం వచ్చినా పడుకోబెట్టి మమ్మల్ని నిద్రపుచ్చేది అనమాట. 93 ఏళ్ళు ఉంది కదమ్మా. 94 ఏళ్ళు. ఆమె పనులు ఆమె చేసుకుంది. బొబ్బలే వాసన వస్తుందమ్మా. అంతే మరి, ఏదో వండేస్తున్నాం అనుకుంటారు పక్కింటి వాళ్ళు, మనం నాన్ వెజ్ వండుతున్నామని. ఇది ఎలా తెలుస్తుందమ్మా ఎంతవరకు ఏంచాలి? ఇలాగే వాసన వచ్చి కాస్త రంగు మారాలి కదా, లైట్ కలర్ మారితే. ధనియాలు మారకూడదు కదా, ధనియాలు రంగు మారితే చాలు. అయినట్టుంది చూడమ్మా. ఇది అసలే ఇనపకలాయి. అన్ని హైజీనిక్ గా నీట్ గా మనం ఇంత కష్టపడి చేసినప్పుడు మనం వాడే గిన్నెలు కూడా బాగుంటాయి, మంచిది కదా. ఏం చేసినా పొడి చెంచా, పొడి డబ్బా, పొడి గిన్నె. పచ్చళ్ళ లెక్క అంతే, ఏదైనా అంతే. వచ్చేస్తుంది కదా. టైట్ గా 8 డబ్బాలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బిర్రుగా మోతుంటే అది అసలు ఎక్కడికి వెళ్తుంది, ఎన్నాళ్ళైనా ఉంటది. వేసినాక కూడా ఆరాలి పొడి మసాలా. పొడి వేసినాక ఆరినాక అప్పుడు డబ్బాలో పెట్టుకోవాలి. ఓకే ఓకే, చాలా. నువ్వే చెప్పు. కలర్ మారింది అంటే తిప్పుతానే ఉండాలి. ఒక్కసారి అడుగంటింది అనుకోండి ఇంకంతే సంగతులు. పోయి కట్టేసాను. చేదు వచ్చేస్తుంది కదమ్మా. చేదు. స్టవ్ ఆఫ్ చేసావా? ఈ వేడికి ఎప్పుడు కట్టేసావా? ఒక నిమిషమే. నేను చూడలేదు. మాడిపోతే చిరు చేదు వచ్చేస్తుంది, రుచి టేస్ట్ తేడా వస్తుంది. కొంచెం వేయించాక కళాయిలో ఉంచినా ప్లేట్ లో తీసేద్దాం. లేదు, కాసేపు ఉంచుదాం, ఇలాగే వదిలేద్దామా. 1 నిమిషం ఉంచి మళ్ళీ ఆరబెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి. ఫుల్ ఆరిపోవాలి. మళ్ళీ పొడి కూడా ఆరినాక మళ్ళీ డబ్బాలో పోసుకోవాలి. సరే, అది ఆరిన తర్వాత చూపిద్దాం మిక్సీలో వేసే ముందు. ఆరిపోయినాయి కదా మంచిగా. కొద్ది కొద్దిగా వేయాలన్నావు. చాలేమా, 3గా వేద్దాము. 2గా 3 సార్లు వేద్దాం. నువ్వేగా కొంచెం
ఇది సరిపోయిద్దమ్మా. కొంచెం వేయాలి, కొద్దిగా కొంచెం మెత్తగా రావాలి, బియ్యం కింద నలగల. వేడిగా ఉంది. చాలు చాలు, ఇలా రావాలా? కొంచెం మురుగుగా వస్తే బాగుంటుంది. మురుము ఇలాగే మిగతాదంతా కూడా మిగిలిందంతా కూడా పేస్ట్ చేసేది, పౌడర్ చేసుకోవటమే ఇంకంతే. అయ్యి ఇంకోసారి వేసుకుందండి. వేసే మొత్తం. ఇంతే ఫ్రెండ్స్, కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం బరకగా, లైట్ బరకగా, మురుంగా అని చెప్పింది కదా అమ్మ, అంటే బరకగా అనమాట, సన్నగా బరకగా వచ్చేట్టు చేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత మంచిగా ఎట్టే డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 6 నెలలైనా కూడా పాడవదనమాట. కూరల్లో లాస్ట్లో ఒక పావు స్పూన్ వేసుకుంటే మంచి ఫ్లేవర్తో టేస్ట్గా మంచిగా మారిపోతుంది మన కర్రీకి. మేము చేసిన ఈ పొడి మసాలా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.